పల్లవేశ్వర రెడ్డి గారు కేసీఆర్ పత్ర చేరి ఆ కుటుంబం మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళ చెవులు ఉరికి ఆ కుటుంబాన్ని అంతా చిన్నాభిన్నం చేసింది. కవిత దూరమైపోయింది. రామారావు గారి మధ్యన, హరీష్ రావు గారి మధ్యన కూడా కొంత గ్యాప్ ఉన్నది. వీటన్నిటికీ కారణం ఈయన మనుగడ కొరకు పార్టీని భ్రష్టు పట్టించాడు. చివరికి కల్వకుంట్ల కుటుంబాన్ని కూడా భ్రష్టు పట్టించాడు. ఆయన ఇక్కడ వచ్చే నీతి వాక్యాలు మాట్లాడతాడు, సుతపుస లెక్క మాట్లాడతాడు, నిజాయితీ పరుడు లెక్క మఫూజు కొట్లాడతాడు. ఇంకా విచిత్రం ఏంటంటే రాజయ్య గారి కంటే ఎక్కువ గ్రామాలలో రాజేశ్వరుడు తిరిగాడు. కారణం ఏం చెప్తారంటే, నాకు తెలిసింది ఏంటంటే రాజయ్య గారు తిరిగితే ఓట్లు రావు, పల్లరాజేశ్వరరెడ్డి గారు వస్తే ఓట్లు వస్తాయి, నీ డబ్బులు వస్తాయి అనే దాని మీద నిలబడ్డ క్యాండిడేట్లు కానీ అక్కడున్న గ్రామ శాఖలు కానీ ఆయన రమ్మని తెలిసింది. మరి రాజయ్య గారు ఏం చేయాలి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వస్తేనే ఓట్లు పడకపోతే రేపు ఉప ఎన్నికలు వస్తే రాజయ్య గారి అభ్యర్థి అయితే మరి పరిస్థితి ఏంటి? అంటే రాజయ్య గారిని టోటల్గా పల్లరాజేశ్వరరెడ్డి కావాలని జీరో చేస్తున్నాడు.